బ్యాక్ టు న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నామినేషన్ వేశారు. మంత్రాలయం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే మంత్రాలయం నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తానంటున్న వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డితో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మంత్రాలయం నియోజకవర్గంలో మరో మూడోసారి ఎమ్మెల్యేగా కావడానికి మంత్రాలయం నియోజకవర్గంలో భారీ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మంత్రాలయం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ సందర్భంగా గతంలో ఎమ్మెల్యేగా ఉండి మంత్రాలయం నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చేశారు, ప్రజలు ఏమి అడుగుతున్నారో ఆయనతో మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, మీరు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? 2009 ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు పులికన్నం ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే అప్పట్లో ఉన్న రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి రాజశేఖర రెడ్డి గారు 260 కోట్లు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అప్పట్లో ఉన్న రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు 230 కోట్లు తీసుకురావడం కూడా జరిగింది అప్పట్లో. ఆ తర్వాత దాన్ని ఇంకా 35 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం మారిపోతే 4.5 సంవత్సరాల తర్వాత దాని మొన్ననే 3 నెలలు 4 నెలల కింద ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. అంటే 230 కోట్లు ఇచ్చి త్యాగలేను. అయితే 30 కోట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళా బాలనారెడ్డికి పేరు వస్తుందన్న ఆలోచనతో దాన్ని పెండింగ్ పెట్టి మొన్ననే ఓట్ల కోసం రాజకీయం చేయడం జరిగింది. అప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేయగలిగాను. కానీ 2014లో తెలుగుదేశం అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు అనేది ఒక డమ్మీగా చేయడం జరిగింది. అంటే